పోలవరం ప్రాజెక్టు చరిత్రలో మరో ముందడుగు. 1980 కోట్ల విడుదల. ఆంధ్రప్రదేశ్కి ఆయువు పట్టు అయిన పోలవరం ప్రాజెక్ట్ చరిత్రలో మరో ముందడుగు పడుతూ నిర్మాణ పనులను పరుగు పెట్టించేందుకు కేంద్రం నాబార్డు ద్వారా తొలి విడత రుణం విడుదల చేసింది. 1981 కోట్ల చెక్కును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్లు చరిత్రలో నిలిచిపోతాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కొనియాడారు. పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించిన చెక్కును చంద్రబాబుకు ఢిల్లీలో అందజేసిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వ్యవసాయం, పరిశ్రమలను అభివృద్ధి చేయడం వంటి అంశాలు తమ ప్రభుత్వ అజెండా అని చెప్పారు. రైతు సంక్షేమం నిమిత్తం కిసాన్ బీమా, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ప్రవేశపెట్టడంతో పాటు నిరంతర విద్యుత్ అందిస్తున్నామని వెంకయ్యనాయుడు చెప్పారు. కాగా పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నిధులు ఇవ్వడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు ఓ వరమని, ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని 540 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి విశాఖపట్నంలోని పరిశ్రమలకు నీటి సరఫరా జరుగుతుందని, పోలవరం ద్వారా 950 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని చంద్రబాబు చెప్పారు. 2018 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని, రికార్డు సమయంలో పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. నదుల అనుసంధానం కోసం తాము కృషి చేస్తున్నామని, రాష్ట్రంలో కరువును కూడా అధిగమించవచ్చునని చెప్పారు. Like and subscribe Eagle Media Works.